ప్రకృతిలోని ప్రతి వస్తువును వినియోగించుకోవటం గిరిపుత్రులకు ప్రకృతి నేర్పిన విద్య. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గిరిపుత్రులు మలేరియా నుంచి ఉపశమనం పొందడానికి చీమలతో చట్నీ చేసుకుని తింటారు. అడవుల్లో పెద్ద పెద్ద పుట్టల నుంచి చీమలను సేకరించి ఉప్పు, కారం, ధనియాలు కలిపి ఈ చట్నీ చేస్తారు. విశాఖలో జరిగిన పెసాబ్ ఉత్సవ్కు ఛత్తీస్గఢ్, బస్తర్ జిల్లా నుంచి వచ్చిన గిరిజనులు ఈ చీమల చట్నీ రుచిని పరిచయం చేశారు. ఎర్ర చీమలతో ఈ పచ్చడి చేస్తారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఈ చట్నీ చేసుకుని తింటారు. విశాఖలో జరిగిన పెసాబ్ ఉత్సవ్లో ఈ చట్నీ గుప్పిడి కూడా మిగల్చకుండా వచ్చిన వారు తినేశారు. ప్రకృతిలోని ప్రతి వస్తువును వినియోగించుకోవటం గిరిపుత్రులకు ప్రకృతి నేర్పిన విద్య. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గిరిపుత్రులు మలేరియా నుంచి ఉపశమనం పొందడానికి చీమలతో చట్నీ చేసుకుని తింటారు. అడవుల్లో పెద్ద పెద్ద పుట్టల నుంచి చీమలను సేకరించి ఉప్పు, కారం, ధనియాలు కలిపి ఈ చట్నీ చేస్తారు. విశాఖలో జరిగిన పెసాబ్ ఉత్సవ్కు ఛత్తీస్గఢ్, బస్తర్ జిల్లా నుంచి వచ్చిన గిరిజనులు ఈ చీమల చట్నీ రుచిని పరిచయం చేశారు.